అండి, వెల్కమ్ బ్యాక్ టు షాహిన్ స్వీట్ హోమ్. ఇవాళ మనం ఆలు పొరాటా ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా. గోధుమ పిండిలో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి వాటర్తో తడుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. మనం 6 పొటాటోస్ తీసుకొని బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొటాటో బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొటాటోలో ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్ ఉండేది కదా, 2 వేసుకోవాలి. మన ఇష్టం, మన దగ్గర ఏదొక్కటి అవైలబుల్గా ఉన్నా ఒకటి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాపర్లో వేసేయాలి. సన్నగా అవ్వాలి. ఆనియన్స్ పెద్ద పెద్ద పీసెస్గా ఉండకూడదు. సన్నని పీసెస్ అయ్యేంత వరకు ఇలా చూడండి, ఇలా చాపర్లో వేసుకొని మొత్తం అక్కడ దాని తర్వాత అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో మన ఇష్టం, గరం మసాలా వేసుకునేమంటైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేయలేదు. మొత్తం ఒకసారి మనం కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం పరోటాని ఎలా రోల్ చేయాలో చూసేద్దాం ఒకసారి. మొత్తం ఇప్పుడు ఒక ఫుల్ హ్యాండ్ అంతా పిండి తీసుకోవాలి. తీసుకొని కొంచెం పిండి వేసుకుంటూ చల్లుకుంటూ మొత్తం చపాతీలాగా దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ ఆలు మిశ్రమం తీసుకొని మధ్యలోకి స్టఫ్ చేసేయాలి. చూడండి, ఇలా స్టఫ్ చేయాలన్నమాట. మనకు అన్ని సైడ్స్ అనేవి మనకి క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాత మనకి మోమోస్ బౌల్లా చేసుకోవాలి. మొత్తం చేసుకొని మధ్యలో చేసుకొని ఫస్ట్ మనం చేత్తో ఒత్తుకోవాలి. డైరెక్ట్గా మనం ఫస్ట్ రోలింగ్ పిన్ పెట్టకూడదు. చేత్తో ఒత్తుకున్న తర్వాత అప్పుడు మనం రోలింగ్ పిన్తో కొంచెం సైడ్స్ అనేవి కొంచెం పిండి చల్లుకుంటూ మన రోల్ని ఒత్తుకోవాలన్నమాట. మన చపాతీ పిండిని చూడండి, అన్ని సైడ్స్ ఒకేలాగా మనం షేప్ చేసుకుంటూ రౌండ్ షేప్లో రావాలి. కొంచెం బయటికి వచ్చింది పర్లేదు, మనం చూసుకుంటూ బయటికి రాకుండా స్టఫ్ని చేసుకొని ఇలా పెనం మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఆయిల్, నెక్స్ట్ కొంచెం మాత్రమే నేనైతే ఘీ రాశాను, మీరైతే ఆయిల్లో కూడా చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. మన పరోటా అనేది ఈ విధంగా రావాలి అన్నమాట. కొంచెం ఘీ ఆర్ ఆయిల్ వేసుకుంటూ చూడండి మన పరోటా ఎంత పఫీగా పైకి వచ్చిందో. కొంచెం ఎటు అటు టర్న్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి. అన్ని సైడ్స్ అనేవి ఈక్వల్గా కావాలి. మన పరోటా అనేది మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేడిగా ఉన్నప్పుడు రైతాతో మనం దీన్ని సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత మంచి షేప్లో. చూడండి, మనం ఆలు పరోటా రెడీ.